ఎలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో బాధిత కుటుంబాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించి జరిగిన విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మంత్రులందరూ ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. యాక్సిడెంట్ ఏదైతే ఉందో చాలా దారుణం. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాఖలాలు ఎక్కడ లేవు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎస్టిమేట్ చేయగలుగుతాం. నిన్న ఎస్టిమేట్ చేయలేకపోయాం. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ నిన్నంతా కూడా మరి జరిగిన అరగంటలోనే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా మరి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలు పంచుకోవటం వాళ్ళందరికీ మరి నిజంగా, ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చారు. అలాగే అందరు కంపెనీలని కూడా అలర్ట్ చేసాం. అందరూ కూడా పరుగు పరుగున వచ్చి రెస్క్యూ చేశారు. నిన్న మాకొకటే, అందరినీ రక్షించాలి, ప్రాణాలతో రక్షించాలి. అలాగే ఏదైతే అగ్ని ఉందో, ఫైర్ అవుతుందో దాన్ని ఆపాలి. ఇవి రెండే మా మైండ్లో ఉన్నాయి. మేము నిన్నంతా కూడా మరి మీరు చూసే ఉంటారు, 6-7 గంటల వరకు అగ్ని కూడా కంట్రోల్ అవ్వాల. కంట్రోల్ అయిన తర్వాత కూడా విపరీతమైన హీటు జనరేట్ చేసింది ఆ బిల్డింగ్లో. అయినా కూడా ఎన్డీఆర్ఎఫ్ని వాళ్ళని కూడా తీసుకు లోపల పంపించడం జరిగింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది కూడా ఆ బిల్డింగ్లో మరి ఈ ఫ్యాటల్స్ ఉన్నాయి, అందులో బాడీస్ ఐడెంటిఫై చేశారు.